మేడ్చల్ జిల్లా కుతుబుల్లాపూర్ నియోజకవర్గం మెట్రో రైల్ విస్తరణ కోసం మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కూకట్పల్లి వై జంక్షన్ నుండి బోయిన్పల్లి వరకు, అదే విధంగా బాలానగర్, చింతల్, షాపూర్ నుండి దుండిగల్ వరకు, అలాగే తార్నాక నుండి కీసర వరకు చేస్తే బాగుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో ఎక్కువ పేద ప్రజలు, చిరు వ్యాపారస్తులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి మెట్రోను బాగా వినియోగించుకుంటారని మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎస్ మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంబంధించి ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి ఏ కారిడార్ కూడా రాష్ట్ర ప్రభుత్వము మరి రెండవ దశలో ప్రతిపాదించలేదని చెప్పి భారతీయ జనతా పార్టీతో పాటు ఈ ప్రాంత ప్రజలు, అనేక సంఘాలు, సంస్థలు మరి ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించడం, మరి దాని గురించి వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా చేయడం జరిగింది. సంబంధిత మంత్రి, కేంద్ర మంత్రి ఖట్టర్ గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, మన స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారికి, వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో కూడా వివిధ దశల్లో ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏమైతేనే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మరి 2 కారిడార్లు, ఒకటి షామన్పేట, రెండవది మేడ్చల్, ఈ రెండింటిని కూడా ఆమోదించడం సంతోషం. కానీ కుత్బుల్లాపూర్ ప్రాంతం నుండి ఏదైతే బాలానగర్ నుంచి మనము నర్సాపూర్ రోడ్ మీదుగా దుందిగల్ వరకు చెప్తున్నామో, ఈ యొక్క రోడ్డు వాస్తవంగా పేద ప్రజలు ఎక్కువ సంఖ్యలో నివసించే ప్రాంతం ఇది. పేద ప్రజలు, కార్మికులు, మరి మధ్యతరగతి వారు, లోయర్ మధ్యతరగతి వారు, అదేవిధంగా చిరు వ్యాపారులు ఈ ప్రాంతంలో ఎక్కువ నివసించి మెట్రోని ఎక్కువగా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం. ఐటీ సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా మరి వేలాదిగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం కూడా కలిపినట్టయితే బాగుండేది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలా. ఈ యొక్క నర్సాపూర్ రోడ్డు, మెదక్ నర్సాపూర్ యొక్క రోడ్డును కూడా బాలానగర్, చింతల్, షాపూర్ నగర్, సూరారం, బాదుర్పల్లి, గండిమైసం మీదుగా దుండిగల్ వరకు ఈ యొక్క కారిడార్ను కూడా మరి దీంట్లో చేర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్యారడైజ్ నుంచి మేడ్చల్, బోయిన్పల్లి మీదుగా మేడ్చల్కి ఏదైతే ఉందో, ఆ యొక్క బోయిన్పల్లి నుంచి మరి వై జంక్షన్, బాలానగర్ వై జంక్షన్ వరకు కలిపినట్టయితే మొత్తం కారిడార్ కూడా ప్రజలందరూ కూడా ఎక్కడికెక్కడ ప్రయాణించడానికి వీలవుతుంది. ఎందుకనంటే మేడ్చల్ నుంచి వచ్చే వాళ్ళు మళ్ళీ సికింద్రాబాద్ ప్యారడైజ్ పోయి, అమీర్పేట పోయి, మళ్ళీ హైటెక్ సిటీ లేదా కూకట్పల్లికి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా కాకుండా ఇవాళ ఇటు నుంచి కూకట్పల్లి నుంచి మేడ్చల్ కానీ, మేడ్చల్ నుంచి కూకట్పల్లి వైపు కానీ పోయేవారికి ఈ యొక్క కారిడార్ మధ్యన ఏదైతే 7 కిలోమీటర్లు ఉంటుందో దాన్ని కలిపినట్టయితే ప్రజలందరికీ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికి ఫలితం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.